Okay, we are in the first unit, guys. In this, we have covered why data mining, that is over. Okay, why data mining means. Anybody has answer for this one, guys? Why data mining? No problem. If it is wrong, I will rectify it. No problem, guys. Okay, I need only two-way communication. Okay, why data mining? Why should we have to go for data mining? Anybody have revised this one for so many times? Why data mining, guys? ఎందుకని మనం డేటా మైనింగ్కి వెళ్ళాలి? Simple question. Okay, I have repeated this one for so many times. And what is data mining? What is data mining అంటే మనకు అందరికీ తెలిసిందే. ఇన్ఫర్మేషన్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. Very good, very good, very good. What is your good name? శ్యామ్ సార్. Very good, Sham. Very good, Sham. Okay. Why data mining? What is data mining is your answer. Okay. What is that? Why data mining? ఎందుకని మనం డేటా మైనింగ్ చేయాలి అసలు? పర్వాలేదు, ట్రై చేయి, నో ప్రాబ్లం. లార్జ్ అమౌంట్ నుంచి మనకు కావాల్సిన ఎక్స్ట్రా డేటా తీసుకోవడానికి డేటా మైనింగ్ చేయాలి. ఓకే ఓకే, దట్ ఈస్ ఆల్సో రైట్ వన్ వే. ఓకే, ఇంకొకటి వచ్చేపాటికి నవే డేస్ కాదు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇస్ యూజ్ చేసుకోండి మీరు ఇంకా. ఓకే, నవే డేస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇస్ జనరేటెడ్. ఓకే, త్రూ రిటైల్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, different sectors are there, and worldwide web is there. Okay, it is producing huge amount of data in a fraction of second. ఓకే, మనకు అంత డేటా అయితే ఉంది కానీ దాంట్లో నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నా కానీ ఓకే, దాని నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం సంపాదించలేకపోతున్నాం. ఓకే, దాని గురించే పుట్టినదే డేటా మైనింగ్. ఓకే, రైట్. Okay, what is data mining means? Extracting the useful information, okay, that will be useful for the business development, okay, and reducing the cost of setup. అన్ని కూడా మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. బిజినెస్ డిసిషన్స్ తీసుకుంటానికి కానీ, బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటానికి కానీ, కాస్ట్ తగ్గించుకుంటానికి కానీ, ఆల్ దీస్ రీజన్స్, రైట్. ఓకే, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేపోతే వాట్ కైండ్ ఆఫ్ డేటా కెన్ బి మైండ్. మనం ప్రీవియస్ క్లాస్లో చూసామండి. వాట్ కైండ్ ఆఫ్ డేటా కెన్ బి మైండ్ గైస్? మనం ఎటువంటి డేటా అనేది మైండ్ చేసాము? ఫస్ట్ వచ్చేప్పటికి ప్లాట్ ఫైల్స్ చూసాము, ఏమా రైట్? ఫస్ట్ వీ హ్యావ్ సీన్ ద ప్లాట్ ఫైల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి ఏం చూసామండి? ప్లాట్ ఫైల్స్ తర్వాత రిలేషనల్ డేటాబేస్ గురించి చూసాము, అలాగే డేటా వేర్ హౌస్, ఓకే, ట్రాన్సాక్షనల్ డేటాబేస్, మల్టీమీడియా డేటాబేస్, అండ్ స్పేషియల్ డేటాబేస్, టైమ్ సిరీస్ డేటాబేస్, అండ్ వరల్డ్ వైడ్ వెబ్. ఆల్ దీస్ ఆర్ ద ఇన్పుట్ ఫర్ ద డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్. ఇవన్నీ కూడా మనము ఇన్పుట్ కి డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీనికంటే ముందర వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇస్ దట్ ఈస్ డేటా మైనింగ్ స్టెప్స్ గైస్. ఓకే, వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద డిఫరెంట్ డేటా మైనింగ్ స్టెప్స్ అండ్ నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్, కేడిడి ప్రాసెస్ గురించి చూసాం. వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకే, మనం పక్కాగా తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. ఓకే, డేటా మైనింగ్ లో ఏ విధమైన స్టెప్స్ ఉంటాయి అనేది. ద ఫస్ట్ వన్ ఈస్ డేటా క్లీనింగ్. డేటాని ఏ విధంగా క్లీన్ చేస్తాము? Okay, that is removing the noise and unnecessary data. Next, integration means combining the data from the multiple sources. Okay, next వచ్చేప్పటికి data selection. ఓకే, మన టాస్క్ రిలవెంట్ డేటాని మనం సపోజ్ చూస్ చేసుకోవాలి. ఓకే, మొత్తం అంతా అనాలిసిస్ చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ డేటా ఉంది, ఓన్లీ వీ విల్ సెలెక్ట్ దోస్ క్రెడిట్ కార్డ్ డేటా. డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే కనుక యూనిక్ ఫార్మేట్లో తీసుకురావడం అండి. డిఫరెంట్ సోర్సెస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఒట్లూరు బ్రాంచ్లో వచ్చేప్పటికి ఒకలా డేటా కలెక్ట్ చేశారు, అదే డేటాని డిఫరెంట్ ఫామ్లో ఇంకొక బ్యాంక్ కూడా కలెక్ట్ చేశారు. బట్ ఫైనల్గా మనం అనాలిసిస్ చేయడానికి వీ హ్యావ్ టు గో ఫర్ ద యూనిక్ ఫార్మేట్, రైట్? Okay, that is where data transformation come into picture. The next one is data mining algorithm. Here is the main part, okay, in the discovery of knowledge. Okay, that is data mining algorithms applying. Here we will have the different data mining algorithms related to association, classification, clustering, different mining algorithms మనకు కావాల్సినట్టుగా మనం చూస్ చేసుకుంటాం. It will have the intelligent methods, guys. Okay, what they will do is they will process the data and gives the some results that will be useful for the business decision improvement, guys. The next వచ్చేపాటికి డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ అనేది ప్యాటర్న్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టాండబుల్ ఫర్ ద లే మ్యాన్. దట్ ఈస్ వై దిస్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్, గైస్. ఓకే, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనేది ఏం చేస్తుందంటే కనుక విజువలైజ్ చేస్తుంది అనమాట. అండర్స్టాండబుల్ వేలో యూజర్కి విజువలైజ్ చేస్తుంది. ఓకే, దట్ ఈజీలీ అండర్స్టాండ్ ద యూజర్స్. యూజర్స్ వచ్చేపాటికి ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ డేటా మైనింగ్. ఓకే,
This is the overall diagram, guys. Here the first one is cleaning and integration, selection and transformation. Here mining algorithms apply చేయడం, final గా patterns introduce చేసి దాన్ని visualize చేసి represent చేసి user understandable way లో represent చేయడానికి final step, that is evolution and presentation. Okay, overall diagram, guys. Overall diagrams. ఇక్కడ చూడండి, మనకి ఫ్లాట్ ఫైల్స్ అనేది ఇన్పుట్ కింద కూడా తీసుకుంటున్నారు డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్. చెప్పాం కదా మనం ఇంతకు ముందు ఆల్రెడీ. ఓకే, here are the what are the kinds of data can be mined. మనం ఇటువంటి డేటాని మైన్ చేయాలి. what are the kinds of data can be. okay, మనం డేటా మైనింగ్ algorithms, you can give the input as a flat files, you can give the input as a relational database, data warehouse, transactional database, multimedia database, spatial db, okay, and time series database and world wide web. All these we can give it as input for the డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్. ఒక్కసారి రీక్యాప్ చేసేద్దాం. ఏం లేదండి, ఫ్లాట్ ఫైల్స్ అంటే ఏం లేదండి, ఇట్ కంటైన్స్ ద బైనరీ ఇన్ఫర్మేషన్ ఆ టెక్స్ట్ ఫామ్ లోగానే ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఆల్గరిథమ్స్ కి ఇన్పుట్ కింద ఇవ్వచ్చు. అలాగే మెయిన్ గా కంటెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లోకి మూవ్ చేయడానికి, అలాగే స్టోరింగ్ ద కంటెంట్ యూ కెన్ గో ఫర్ ద flat files. okay, what is the extension we use is for flat files is .csv files. okay, this is all about flat files applications. వచ్చేప్పటికి storing the data and carrying the data from one place to another place. నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ మీకు తెలిసిందే అండి. ఓకే, డిబిఎంఎస్ లో మీరు నేర్చుకున్నారు. ఓకే, రోస్ అండ్ కాలమ్స్ వైజ్ రిప్రజెంట్ చేస్తుంది టేబులేటెడ్ ఫామ్ లో. ఓకే, ఇక్కడ ఫిజికల్ స్కీమా ఉంటుంది, లాజికల్ స్కీమా. ఫిజికల్ స్కీమా will explain the structure of the table, logical schema will explain the relation among the tables. అప్లికేషన్స్ వచ్చేప్పటికి డేటా మైనింగ్ ఇస్ ద అప్లికేషన్స్. నెక్స్ట్ డేటా వేర్ హౌస్ వచ్చేప్పటికి కలెక్షన్ ఆఫ్ ది డేటా ఫ్రమ్ ద డిఫరెంట్ మల్టిపుల్ సోర్సెస్ వి కాల్ దెమ్ యాజ్ ఏ డేటా వేర్ హౌస్. అంటే ఏం లేదండి, ఒకే ప్లేస్ లో మొత్తం డేటాని ప్లేస్ చేయడాన్ని ఏమంటామండి, డేటా వేర్ హౌస్. దీన్ని కూడా మనం డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేస్తాము. ఓకే, అప్లికేషన్స్ వచ్చేప్పటికి బిజినెస్ డిసిషన్ మేకింగ్ లో డేటా మైనింగ్ దగ్గర కూడా ఉపయోగించుకుంటాము చెప్తున్నారు. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేప్పటికి డేటా దిస్ డేటా వేర్ హౌస్ లో వచ్చేప్పటికి ఇన్ఫర్మేషన్ అనేది డేటా క్యూబ్స్ లో కూడా రిప్రజెంట్ చేస్తారండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నారు, దట్ ఈస్ ఆల్ ఎలక్ట్రానిక్స్ డేటా దట్ విల్ బి రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా క్యూబ్ గైస్. ఇక్కడ మల్టీ డైమెన్షనల్ డేటాని ఈజీగా మనం అండర్స్టాండబుల్ చేసుకుంటాకి యూ కెన్ గో ఫర్ ద డేటా క్యూబ్స్. మనం డేటా క్యూబ్స్ లో కనుక ఇన్ఫర్మేషన్ అనేది రిప్రజెంట్ చేస్తే కనుక ఫాస్ట్ గా యాక్సెస్ అవుతుంది, అలాగే ప్రీ ప్రాసెసింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే, ప్రీ ప్రాసెసింగ్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఏ విధంగా ఉంటుంది ఒకసారి డేటా క్యూబ్ చూద్దామండి. డేటా వేర్ హౌస్ లో ఇన్సైడ్ డేటా క్యూబ్స్ అనేది రీచ్ చేసుకుంటారు. దిస్ ఈస్ అవర్ ఎగ్జాంపుల్ గైస్, ఆల్ ఎలక్ట్రానిక్స్ డేటా అండి. ఓకే, హియర్ మొత్తం ఓవరాల్ గా 3 డైమెన్షన్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ టైమ్, వన్ ఈజ్ ద అడ్రసెస్ అండ్ వన్ ఈజ్ ద ఐటమ్స్. ఓకే, ఇంగ్లీష్ వచ్చేపాటికి ఐటమ్స్ రిప్రజెంట్ చేస్తారు, దీంట్లో వచ్చేపాటికి టైం క్వార్టర్ లో రిప్రజెంట్ చేస్తారు. మొత్తం 4 టైం క్వార్టర్స్ అండి, జనవరి ఫిబ్రవరి మార్చ్ మొత్తం 4 క్వార్టర్స్ కింద డివైడ్ చేసుకున్నాడు, 3 మంత్స్ కింద. జనవరి ఫిబ్రవరి మార్చ్ వచ్చేప్పుడు ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్. ఇక్కడ వచ్చేపాటికి హోమ్ అప్లయన్సెస్ అనేది ఫస్ట్ ఐటమ్, కంప్యూటర్ సెకండ్ ఐటమ్, ఫోన్ అండ్ సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ ఈ లెవెల్లో వచ్చేప్పుడు ఐటమ్స్ రిప్రజెంట్ చేసి ఇక్కడ అడ్రసెస్ అండి, చికాగో, న్యూయార్క్, టొరంటో అండ్ వాన్కోవర్. ఓకే, దీస్ ఆర్ ద సిటీస్ అన్నమాట. ఇక్కడ దీన్ని మనం తీసుకుంటే కనుక సెకండ్, దిస్ ఈస్ టొరంటో సిటీలో. ఓకే, టొరంటో సిటీలో వచ్చేపాటికి క్వార్టర్ 1కి సంబంధించిన, అలాగే హోమ్ అప్లయన్సెస్ సంబంధించిన సేల్స్ అండి. అలాగే మీరు ఇప్పుడు ఈ 440 తీసుకుంటే కనుక చికాగో సిటీలో ఏ క్వార్టర్ సంబంధించిందంటే ఫస్ట్ క్వార్టర్ సంబంధించింది. చికాగో సిటీలో ఫస్ట్ క్వార్టర్లో హోమ్ అప్లయన్సెస్ సంబంధించిన డేటా. అలాగే దీన్ని తీసుకుంటే కనుక క్వార్టర్ 1లో 400 అనేది సెక్యూరిటీ రిలేటెడ్ ఐటమ్స్ పర్చేజ్ చేశారండి. 400 ఏ సిటీలో అండి, వాన్కోవర్ సిటీలో. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది తీసుకున్నారు అనుకోండి, దిస్ ఈస్ Q3కి సంబంధించింది. ఓకే, దిస్ ఈజ్ వచ్చేపాటికి ఏంటి, సెకండ్ కాబట్టి కంప్యూటర్ సేల్స్ అండి ఈ పొజిషన్ లో ఉంది. అలాగే వచ్చేప్పుడు ఏ సిటీకి సంబంధించింది, టొరంటో సిటీ. దీనివల్ల ఈజీగా మన డేటాని అండర్స్టాండబుల్ అవుతుంది, యాజ్ వెల్ as ప్రీ ప్రాసెసింగ్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు ఈ డేటా క్యూబ్స్ ని. అలాగే ఫాస్ట్ యాక్సెసింగ్ కూడా ఉంటుంది అన్నమాట. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డేటా క్యూబ్స్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద డేటా వేర్ హౌస్. నెక్స్ట్ వన్ ఇస్ ట్రాన్సాక్షనల్ డిబి, అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన డేటాని మనం సేవ్ చేసుకుంటానికి ఈ ట్రాన్సాక్షనల్ డేటాబేస్ యూజ్ చేసుకుంటాం. దిస్ విల్ బి గివెన్ యాజ్ ఇన్పుట్ ఫర్ ద డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్. ఓకే, రైట్, హియర్ ఇట్ ఫాలోస్ యాసిడ్ ప్రాపర్టీస్. ఓకే, atomicity, consistency, okay, isolation and durability. ఇవన్నీ కూడా ఫాలో అవుతాయి. నెక్స్ట్ వచ్చేప్పటికి స్పేషియల్ డేటాబేస్ రిలేటెడ్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకుంటానికి మనం ఈ స్పేషియల్ డేటాబేస్ ఇస్తాం. దిస్ ఆల్సో గివ్ ఇన్పుట్ ఫర్ ద డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ అండ్ అప్లికేషన్స్ వచ్చేప్పటికి మ్యాప్స్ అండ్ గ్లోబల్ పొజిషన్స్ దగ్గర యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ టైమ్ సిరీస్ డేటాబేస్. ద నెక్స్ట్ వన్ ఈస్ టైమ్ సిరీస్
డేటాబేస్. ఇక్కడ వచ్చేప్పటికి స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అలాగే యూజర్ లాగిన్ లాగౌట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటాబేస్ రూపంలో రిప్రజెంట్ చేస్తాకి టైమ్ సిరీస్ డేటాబేస్ యూజ్ చేసుకుంటాం. హియర్ దిస్ విల్ బి గివెన్ యాజ్ ఇన్పుట్ ఫర్ ద డేటా మైనింగ్ algorithms here. Okay, here in this time series database the information will be indexed with the help of time and date, guys. Okay, here main criteria is time and date. Based on that one the information is indexed. Okay, index one advantage ఉంటుంది, కంటెంట్ అనేది మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద రియల్ టైమ్ అనాలిసిస్. టైం బేస్డ్ కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ లో రియల్ టైమ్ అనాలిసిస్ లో మనం చేసుకోవచ్చు. ఏ షేర్ అనేది మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ షేర్ ఉన్న డేటాని యూజ్ చేసుకుని, ప్రీవియస్ గా ఉన్న డేటాని యూజ్ చేసుకుని రేపు పొద్దున వచ్చేప్పటికి ఏది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేప్పటికి రియల్ టైమ్ అనాలిసిస్ ఎగ్జాంపుల్ వచ్చేప్పటికి మీరు మొన్న స్టాక్ ఎలక్షన్స్ జరిగాయి కదా, యూఎస్ ఎలక్షన్స్. ఓకే, దాని వరకు ఎవరు విన్ అవుతారో లేదని, విన్ అయిన వెంటనే ట్రంప్ ఓడిపోయి వచ్చేప్పటికి బైడెన్ గెలిచేపాటికి చాలా షేర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినాయి. ఓకే, అవన్నీ కూడా టైం సిరీస్ డేటాబేస్ యూజ్ చేసుకుని మనం డేటా మైనింగ్ ఆల్గోరిథమ్స్ అప్లై చేయడం వల్ల అనాలిసిస్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎక్స్ట్రీమ్ డిబి అండ్ గ్రాఫైట్ అండ్ ఇన్ఫ్లెక్స్ డిబి దగ్గర మనం యూజ్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్, గైస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ వరల్డ్ వైడ్ వెబ్. యూ ఆల్రెడీ నో అబౌట్ దిస్ వరల్డ్ వైడ్ వెబ్, గైస్. ఓకే, దీంట్లో వచ్చేప్పటికి ఆడియో ఇన్ఫర్మేషన్, వీడియో ఇన్ఫర్మేషన్, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేప్పటికి ఏదైనా ఒక వెబ్సైట్ మనం యాక్సెస్ చేసుకోవడం దట్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ వెబ్ బ్రౌజర్ వీఆర్ గోయింగ్ టు యాక్సెస్ దట్ వన్. ఎవ్రీడే గైస్ దిస్ వరల్డ్ వైడ్ వెబ్ వచ్చి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది డైరెక్ట్ గా జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వీ కెన్ గివ్ ఇట్ ఫర్ ద మైనింగ్ ఆల్గోరిథమ్స్ యాజ్ ఎ ఇన్పుట్. మైనింగ్ ఆల్గోరిథమ్స్ యాజ్ ఎ ఇన్పుట్ కింద యూజ్. ఓకే, అప్లికేషన్స్ వచ్చేప్పటికి ఆన్లైన్ షాపింగ్, జాబ్ సెట్స్, రీసెర్చ్ దగ్గర, స్టడీయింగ్ దగ్గర కూడా మనం దీన్ని వరల్డ్ వైడ్ వెబ్ ని డేటా మైనింగ్ ఆల్గోరిథమ్స్ అప్లికేషన్ కింద యూజ్ చేసుకోవచ్చు. మల్టీమీడియా డేటాబేస్ ఆల్రెడీ అయిపోయినట్టు. Okay, not all. Right, multimedia database is nothing but it contains audio, video, text information, images information అంతా కూడా మనం డేటాబేస్ లో సేవ్ చేసుకోవాలి. We can go for the multimedia database, guys. Here information will be saved in the form of object oriented fields, guys. Object oriented లో కంటెంట్ అనేది సేవ్ అవుతుంది. లైక్ క్లాస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఒక కాన్సెప్ట్స్ మెథడ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సేవ్ అవుతూ ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ హెటరోజీనియస్, మీన్స్ కమ్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మల్టిపుల్ సోర్సెస్. ఒక సోర్స్ కాకుండా మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, డైనమిక్ నేచర్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది యాజ్ వెల్ as. ఓకే, ద మెయిన్ అప్లికేషన్స్ ఈజ్ ఆన్లైన్ షాపింగ్ అండ్ జాబ్ సెర్చ్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ స్టిల్ we have discussed, guys. Your one is okay, what are the kinds of patterns that can be mined. మనం ఎటువంటి ప్యాటర్న్స్ అనేది డేటా మైనింగ్ ఆల్గోరిథమ్స్ అనేది ఫైనల్ గా రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఇప్పటివరకు వచ్చేప్పటికి ఇన్పుట్ చూసాం కదా. What is the output of data mining algorithm? That is the 1.4 topic. That is the what is the kind of patterns that can be mined, అంటే output of the data mining algorithms. Okay, మనం depending upon the kind of data that is mined, it is categorized into two categorical functions, guys. One is descriptive and the second one is classification and prediction. Okay, దీని టూ వేస్ లో వచ్చేప్పటికి కేటగరైజ్ చేసుకున్నారు కంటెంట్ అని, ప్యాటర్న్ అనేది డేటా మైనింగ్ ఆల్గోరిథం లో ప్రొడ్యూస్ అవుతుంది. వన్ ఈస్ descriptive one and the second one is classification and prediction. Second one is classification and prediction, guys. The first one, let us take the first one, guys. That is a descriptive, guys. Here వచ్చేపాటికి characterizes the general properties, guys. నార్మల్ గా వచ్చేపాటికి ఓన్లీ జనరల్ ప్రాపర్టీస్ ని కేటగరైజ్ చేస్తుంది. క్లాసిఫికేషన్ వచ్చేపాటికి, ప్రెడిక్షన్ వచ్చేపాటికి మనం ఉన్న డేటాని యూజ్ చేసుకుని ఒక మోడల్ ని క్రియేట్ చేసి బై యూజింగ్ దట్ మోడల్ వీఆర్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఓకే, మనకు వచ్చేప్పటికి ఒక కంప్యూటర్ షాప్ ఉంటుంది. ఓకే, దాంట్లో వచ్చేప్పటికి ఆల్రెడీ డిఫరెంట్ పర్చేస్ జరిగినప్పుడు వాళ్ళ డేటా అనేది ఆల్రెడీ సేవ్ చేసి ఉంచారండి. ఓకే, ఇప్పుడు కొత్త పర్సన్ వచ్చాడు, అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకొని, బట్ అతను కంప్యూటర్ కొంటాడా లేదా అనేది మాత్రం తెలియదు. ఆ ఉన్న డేటాని యూజ్ చేసుకొని ఆ పర్సన్ యొక్క డేటాని దాంతో కంపేర్ చేసుకొని, ఆ మోడల్ తోటి కంపేర్ చేసుకొని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్, ఓకే, వీ కెన్ ప్రెడిక్ట్ దట్ పర్సన్ కెన్ బై ద కంప్యూటర్ ఆర్ నాట్ అని మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. దట్ విల్ కమ్స్ అండర్ ద క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్. ఓకే, మనం లేని దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేప్పటికి ఉన్నదాన్ని నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. క్లాసిఫికేషన్ డిస్క్రిప్టివ్ లో వచ్చేప్పటికి క్యారెక్టరైజింగ్ ద జనరల్ ప్రాపర్టీస్. క్లాసిఫికేషన్ లో వచ్చేప్పటికి మోడల్ ని క్రియేట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ మోడల్ వీఆర్ గోయింగ్ టు ప్రెడిక్ట్, ఫ్యూచర్ ని మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద టూ మోడల్స్. ఓకే, టూ కేటగిరికల్ ఫంక్షన్స్
ఓకే, ఈ రెండింటి కిందకే వస్తుంది అనమాట. డేటా మైనింగ్ ఆల్గరిథం అప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ అనేది ఐదర్ డిస్క్రిప్టివ్ కిందకైనా వస్తుంది, ఐదర్ క్లాసిఫికేషన్ ప్రెడిక్షన్ కిందకైనా వస్తుందండి. ఓకే, let us see the each and every one. Let us go for the first one, that is descriptive one. Okay, here the descriptive one, here mainly we are going to concentrate on the general properties of the data in the database. General properties of data in the database. Descriptive function లో వచ్చేటప్పుడు general properties మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. ఓకే, ఈ డిస్క్రిప్టివ్ ఫంక్షన్ లో వచ్చేటప్పుడు 5 టైప్స్ కింద కేటగరైజ్ చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మీరు చూసే ఉంటారు కదా, క్లాస్, ఆబ్జెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్. ఇక్కడ వచ్చేటప్పుడు క్లాస్ లో వచ్చేటప్పుడు ఏమేమి ఉంటాయండి, మెంబర్ ఫంక్షన్స్, డేటా మెంబర్స్. దాన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేశారు అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. క్లాస్ అండ్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్. ద నెక్స్ట్ వన్ ఈస్ మైనింగ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్. ఓకే, అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏమిటి అలాంటి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దట్ విల్ కమ్స్ అండర్ ద డిస్క్రిప్టివ్ ఫంక్షన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మైనింగ్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ మైనింగ్ ఆఫ్ కోరిలేషన్ అండ్ క్లస్టర్స్. మైనింగ్ ఆఫ్ అసోసియేషన్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక పర్సన్ వచ్చిన తర్వాత అతను ఒక బ్రెడ్ కొన్నాడు. వెన్ ఎవర్ హీ పర్చేస్ ద బ్రెడ్, ఓకే, హీ విల్ బై ద మిల్క్ 70% ఆఫ్ ది టైమ్. దట్ ఈస్ ఏ వన్ అసోసియేషన్ రూల్. అలాగే వెన్ ఎవర్ హీ పర్చేస్ ద మిల్క్, ఓకే, 30% టైమ్స్ హీ పర్చేస్ ద బిస్కెట్స్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అసోసియేషన్ అనమాట. ఉన్న రూల్స్ ఇచ్చేసుకొని మనము ఇలాంటి రూల్స్ ను కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం షాప్ లో బ్రెడ్ పెట్టినప్పుడు దాంతో పాటు మిల్క్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. 70% ఆఫ్ ది టైమ్స్. ఓకే, వెన్ ఎవర్ పర్సన్ కమ్స్ టు పర్చేస్ ఎ బ్రెడ్, ఓకే, ఈజ్ విల్ ఏబుల్ టు పర్చేస్ ద మిల్క్. అందుకని బ్రెడ్ తో పాటు మిల్క్ పెట్టుకున్నారు అనుకోండి, బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అసోసియేషన్ రూల్స్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అవుట్పుట్ ఫ్రమ్ ద డేటా మైనింగ్ ఆల్గరిథం. అలాగే మైనింగ్ ఆఫ్ కొరిలేషన్స్ అండ్ మైనింగ్ ఆఫ్ క్లస్టర్స్. హియర్ క్లస్టర్ అంటే ఏం లేదండి, ఓకే, ఇట్స్ గ్రూపింగ్ ఆఫ్ సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఐటమ్స్ అన్నిటిని ఒక దగ్గరికి తీసుకురావడం, గ్రూప్ చేయడాన్ని ఏమంటామంటే కనుక క్లస్టర్స్. ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది క్లాస్ రూమ్, okay, boys, all the boys will have the similar properties, those will comes under as one cluster. Okay, all the girls, okay, those will comes under, all the girls will have the same properties, those will comes under the another clusters. In this way it will be described. This will comes under descriptive function. This is also one of the output of the డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్. ఇవన్నీ కూడా డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ అప్లై చేస్తే వచ్చిన రిజల్ట్స్ ఏంటి. ఓకే, రిజల్ట్ అనేది క్లాస్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ రూపంలో ఉండొచ్చు, అలాగే మైనింగ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ రూపంలో ఉండొచ్చు, అదర్వైజ్ ఇట్ విల్ బి ఏ మైనింగ్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ మైనింగ్ ఆఫ్ కొరిలేషన్స్, కానీ మైనింగ్ ఆఫ్ క్లస్టర్స్ కొని కూడా రావచ్చు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది అవుట్పుట్స్ ఆఫ్ డేటా మైనింగ్. డేటా మైనింగ్ సంబంధించిన అవుట్పుట్స్ అనమాట. ఏది దేని కిందకి వస్తాయండి, ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ ఫంక్షన్ కిందకి వస్తుంది. ఓకే, let us continue the session. Okay, now we are going to discuss about the descriptive functions. Okay, and next we will go for the classification and predictions. Okay, in the descriptive function, the output will be the class concept description, or data mining and frequent patterns, data mining, mining related association, mining related correlations, and clusters. The first one is the class concept description. Okay, it's more or like similar to సార్ Ama. సార్ మీ వాయిస్ చాలా లోగా వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు వినపడుతుందా బాని? ఫైన్, ఓకే సార్, ఇప్పుడు వినపడుతుంది. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ నెంబర్? మీ పేరండి? జస్ట్ 200 భరత్ సార్. భరత్ నెంబర్ 2. ఎస్ సార్, 200. వెరీ గుడ్. ఓకే, క్లాస్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ క్లాస్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్, రైట్? ఇక్కడ వచ్చేపాటికి మనకు తెలిసిన కాన్సెప్ట్ అండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మీకు క్లాస్ ఉంటుంది. క్లాస్ లో వచ్చేప్పటికి ఇన్సైడ్ గా ఏముంటాయండి, డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. ది సేమ్ వే హియర్ ఆల్సో. ఓకే, ఇక్కడ మనం క్లాస్ ఆర్ కాన్సెప్ట్ వేలో మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట డేటాని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక దీంట్లో వచ్చేపాటికి క్లాసెస్ కింద వచ్చేపాటికి లైక్ కంప్యూటర్, ప్రింటర్, ఒక కంపెనీకి సంబంధించిన దాంట్లోనే ఇన్ఫర్మేషన్ మనం క్లాస్ కాన్సెప్ట్ రూపంలో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే కనుక, ఫస్ట్ టేక్ ద క్లాస్. ఒక కంపెనీకి సంబంధించిన క్లాసెస్ లో కిందకి వచ్చేప్పటికి కంప్యూటర్స్, ప్రింటర్స్, ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన క్లాసెస్ అయితే కనుక, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ కింద ఏమొస్తాయి అంటే కనుక బిగ్ స్పెండర్స్ కానీ, అలాగే బడ్జెట్ స్పెండర్స్ అని చెప్పేసి దీస్ విల్ కమ్స్ అంటే వచ్చేసి కాన్సెప్ట్స్ కిందకి వస్తుందండి. క్లాసెస్ వచ్చేప్పటికి ఐటమ్స్ కిందకి వస్తుంది, దట్ ఈస్ కంప్యూటర్ అండ్ ప్రింటర్స్. లైక్ కాన్సెప్ట్స్ కింద మెంబర్ ఫంక్షన్, లైక్ ఫంక్షన్స్ కింద అనమాట. ఇక్కడ బడ్జెట్ స్పెండర్స్ అండ్ బిగ్ స్పెండర్స్. దిస్ విల్ కమ్స్ అండర్ ఫర్ కంపెనీ, పర్టికులర్ ఒక కంపెనీకి సంబంధించిన డేటాను తీసుకుంటే కనుక
టేక్ ద క్లాసెస్ యాజ్ లైక్ కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్. ఓకే, కాన్సెప్ట్స్ కిందకి వచ్చేప్పటికి లైక్ స్పెండర్స్ అండ్ బడ్జెట్ స్పెండర్స్ కిందకి వస్తుంది. ఓకే, ద సెకండ్ వన్ ఈస్ మైనింగ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్. మనం డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే కనుక ఏ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా అక్కర్ అవుతుంది దట్ విల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్. మనం డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ ఒక డేటా మీద అప్లై చేస్తే కనుక దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది అవుట్పుట్. ఓకే, దట్ ఈస్ మైనింగ్ ఏ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్. మనం ఫ్రీక్వెంట్ గా ఉన్న ట్రాన్సాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ లో కూడా there are different kinds of frequent patterns are there. One is frequent item set. ఏ ఐటమ్ సెట్ అనేది ఫ్రీక్వెంట్ గా పర్చేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందరే చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ కొన్నారంటే మిల్క్ తో పాటు బ్రెడ్ కొన్నారు అనుకోండి, ఒక ట్రాన్సాక్షన్స్ ఒక 10 ఉన్నాయి అనుకోండి, దాంట్లో 8 ట్రాన్సాక్షన్స్ వెన్ ఎవర్ దే పర్చేస్ ద మిల్క్ దే పర్చేస్ ద బ్రెడ్. దిస్ ఈజ్ ఏ ఫ్రీక్వెంట్ ఐటమ్ అనమాట. ఆ ఐటమ్స్ కొన్న వాటిల్లో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్రీక్వెంట్ పర్చేజ్ అనమాట, ఫ్రీక్వెంట్ ఐటమ్ అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ రిలేటెడ్ టు ద ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ లోకి వచ్చేప్పటికి ఫస్ట్ వన్ వచ్చేప్పటికి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్. అలాగే ఇంకో 2 టైప్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. ఓకే, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అంటే కనుక ఉన్న ట్రాన్సాక్షన్స్ లో ఏది రిపీట్ అవుతుంది ఫ్రీక్వెంట్ గా దాన్ని ఫైండ్ అవుట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుందని డేటా మైనింగ్ అడుగుతుంది, రైట్. అలాగే సెకండ్ వన్ వచ్చేప్పటికి దీంట్లోనే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ జనరేషన్ లోనే సెకండ్ వన్ వచ్చేప్పటికి ఫ్రీక్వెంట్ సబ్సీక్వెన్స్. ఫ్రీక్వెంట్ సబ్సీక్వెంట్ జనరేషన్ అనమాట. ఈ ఫ్రీక్వెంట్ సబ్సీక్వెన్స్ జనరేషన్ లో వచ్చేప్పటికి ఇక్కడ కూడా సీక్వెన్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఏది సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అనేది ఏది ఫ్రీక్వెంట్ గా జరుగుతుందని ఫైండ్ అవుట్ చేస్తుంది. లైక్ వెన్ ఎవర్ మనం ఏదైనా కెమెరా కొన్నాం అనుకో, కెమెరాతో పాటు వచ్చేప్పటికి మెమరీ కార్డ్ లేకుండా కెమెరా అనేది వర్క్ అవుతుందండి. ఒక ఆఫ్టర్ ద కెమెరా పర్చేస్ యూ విల్ డెఫినెట్లీ బై ద memory card. This is a sequence of patterns that occur frequently. Excuse me. This is the sequence of patterns that occur frequently. ఒక సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏం జరుగుతుంది. కెమెరా పర్చేస్ చేసినప్పుడు దాంతో పాటు మనం మెమరీ కార్డ్ కూడా పర్చేస్ చేస్తాం. దిస్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ అనమాట. దట్ ఈస్ కమ్స్ అండర్ ఫ్రీక్వెంట్ సబ్సీక్వెన్స్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ రిలేటెడ్ టు ఫ్రీక్వెంట్ ఐటమ్స్ లో వచ్చేప్పటికి ఫ్రీక్వెంట్ సబ్స్ట్రక్చర్. ఇక్కడ వచ్చేప్పటికి ఏం లేదండి, మనం డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్మ్స్ ని కంబైన్ చేస్తాం. లైక్ ట్రీస్ కానీ గ్రాఫ్స్ కానీ లాటిసెస్ కానీ ఇట్లా కంబైన్ చేస్తాం. దేంతో వచ్చేప్పటికి మనం ప్రీవియస్ గా వచ్చినప్పటికీ ఐటమ్ సెట్ కానీ సబ్సీక్వెంట్ జనరేషన్ వాటితో కంబైన్ చేసుకుంటాం. ఒకటే ఉండదు అనమాట దీంట్లో. సబ్స్ట్రక్చర్ అంటే కనుక డిఫరెంట్ 2 or 3 2 అంతకన్నా ఎక్కువ ఫార్మ్స్ ని కంబైన్ చేస్తాం. లైక్ గ్రాఫ్స్, ట్రీస్, లాటిసెస్ దాన్ని కంబైన్డ్ విత్ ఐటమ్ సెట్స్ అండ్ సబ్సీక్వెన్సెస్ కంబైన్ చేస్తాం. ఓకే సార్ చూడండి. Okay, till now we have completed the class concept description. Next we have completed the mining frequent patterns. The third one is mining associations. Okay, mining associations. Okay, the mainly this type of mining association that will be used in the retail sales guys to identify the patterns that frequently purchased together అన్నమాట. ఒకదానితో పాటు ఒకటి ఏది పర్చేజ్ అవుతుంది. మన రిటైల్ ఇండస్ట్రీ మన షాపింగ్స్ దగ్గర కానీ ఎక్కువగా మనం ఈ మైనింగ్ అసోసియేషన్స్ యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ ఆల్సో టు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్ గైస్. ఒక ఐటమ్ తర్వాత ఒక ఐటమ్ ఏది కంబైన్డ్ గా జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్, ఓకే, ఇన్ ద రిటైల్ ఇండస్ట్రీ అసోసియేషన్ రూల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే కనుక 70% ఆఫ్ ది టైమ్ ఓకే మిల్క్ ఈజ్ సోల్డ్ విత్ ద బ్రెడ్. ఓకే, మిల్క్ పర్చేస్ చేసామంటే మిల్క్ తో పాటు బ్రెడ్ అనేది పర్చేస్ చేస్తున్నారు. 100 మంది కొంటే కనుక 70 మంది అనేవాళ్ళు ఎన్నో మీద పర్చేస్ దే విల్ పర్చేస్ ద బ్రెడ్. అలాగే ఇంకొక అసోసియేషన్ రూల్ ఏమైనా ఉందంటే కనుక 30 times వెన్ ఎవర్ దే పర్చేస్ ద బిస్కెట్స్ దే ద బ్రెడ్ అనమాట. బిస్కెట్స్ తో పాటు బ్రెడ్ కూడా కొంటున్నారు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది అసోసియేషన్ రూల్. ఈ విధంగా అవుట్పుట్ అనేది డేటా మైనింగ్ ఆల్గోరిథమ్స్ నుంచి కూడా రావచ్చు అనమాట. ఇది మెయిన్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే కనుక రిటైల్ సేల్స్ దగ్గర యూజ్ చేస్తాం టు ఐడెంటిఫై ద ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్. టు ఐడెంటిఫై ద ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ we are going to use this one. The next one is mining of correlations. Okay, this is mainly used to find out the relationship between the two variables and also మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్ గా దీన్ని యూజ్ చేసుకుంటామండి మైనింగ్ కోరిలేషన్స్. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, మనం దాని మధ్య రిలేషన్ అనేది లీనియర్ గా ఉందనుకోండి, ఎనీ ప్లేస్ దగ్గర మనం దానికి సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 2 ఐటమ్స్ మధ్యన రిలేషన్ అనేది ఏదో ఒకటి ఇంక్రీజ్ చేస్తే ఇంకోటి ఇంక్రీజ్ అవుతుందా, దట్ వి కాల్ దెమ్ యాజ్ ఏ పాజిటివ్ వే. ఒకటి ఇంక్రీజ్ చేస్తే కనుక ఇంకొక వేరియబుల్ అనేది రెడ్యూస్ అవుతుంది అనుకో, దట్ వి కాల్ దెమ్ యాజ్ ఏ నెగిటివ్ వే. అలాగే ఒకటి ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఒకటి అనేది అసలు మార్చలేదు అనుకో, దట్ వి కాల్ దెమ్ యాజ్ ఏ నో ఎఫెక్ట్.
దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం, రెండు వేరియబుల్ మధ్యన రిలేషన్షిప్ ని ఫైండ్ అవుట్ చేయడం మెయిన్లీ వి విల్ గో ఫర్ ద మైనింగ్ ఆఫ్ కోరిలేషన్స్. కోరిలేషన్స్ ఫైండ్ అవుట్, రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం మెయిన్గా. ఒకటి ఇంక్రీజ్ చేస్తే ఇంకోటి ఇంక్రీజ్ అవుతుంది, దట్ వి కాల్ దెమ్ యాజ్ పాజిటివ్. ఒకటి ఇంక్రీజ్ చేస్తే ఇంకోటి రిడ్యూస్ అవుతుంది, దట్ వి కాల్ దెమ్ యాజ్ నెగిటివ్. ఓకే, అనదర్ వన్ ఇస్ నో ఎఫెక్ట్. ఒకటి ఇంక్రీజ్ చేస్తుంటే ఇంకొకటి అనేది ఇండిపెండెంట్ గా ఉంది, ఏమీ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో వి కెన్ ఫైండ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ mining correlation. This is also one of the output from the data mining algorithms, guys. Okay, the output is generated from the data mining algorithms, that also the mining of clusters. Output అనేది క్లస్టర్స్ రూపంలో కూడా డేటా మైనింగ్ ఆల్గోరిథమ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందండి. ఇక్కడ క్లస్టర్ అంటే ఏం లేదండి, గ్రూపింగ్ ఆఫ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సేమ్ ప్రాపర్టీ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం ఒక క్లస్టర్ కింద ఫామ్ చేస్తామండి. ఆ క్లస్టర్లో ఒక సేమ్ క్లస్టర్లో ఇఫ్ యూ టేక్ ద టూ ఆబ్జెక్ట్స్ దే విల్ హ్యావ్ ద సేమ్ ప్రాపర్టీస్. అలాగే ఇప్పుడు నా దగ్గర టూ క్లస్టర్స్ ఉన్నాయండి. ఒక ఆబ్జెక్ట్లో ఒక క్లస్టర్ నుంచి ఒక ఆబ్జెక్ట్, ఇంకొక క్లస్టర్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ ఐ హ్యావ్ టు నేను పిక్ చేసుకున్నాను అనుకోండి, దే విల్ హ్యావ్ ద different properties. ఇంకొక another advantage related to the mining of clusters is, okay, if at all any object that won't comes from the any objects. ఓకే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఏ క్లస్టర్ కి సంబంధం లేకోకుండా సపరేట్ గా ఉందనుకో, దెన్ వీ కెన్ సే దట్ దోస్ వీ కాల్ దెమ్ యాజ్ అనామలీస్. అనామలీ ఆర్ ఎర్రోనియస్ డేటా అని కూడా అంటాము. అనామలీస్ ఆర్ ఎర్రోనియస్ డేటా అని కూడా అంటాము. ఎర్రోనియస్ డేటా అంటే ఏంటండి, ఏదైనా ఒక క్లస్టర్ ఆబ్జెక్ట్ అనేది ఏ క్లస్టర్ కి లేకోకుండా సపరేట్ గా ఉందంటే దట్ వి కాల్ దెమ్ యాజ్ ఎర్రోనియస్ డేటా. ఓకే, మన ఎర్రోనియస్ డేటాను కూడా మనం మైనింగ్ ఆఫ్ క్లస్టర్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద డేటా మైనింగ్ ఆల్గోరిథమ్స్. Okay, till now what we have seen is that is descriptive functions అండి. The next one is classification and prediction. Okay, descriptive లో వచ్చేప్పటికి class concept description is over, frequent patterns is over, association, correlations and clusters. We have completed all these things. The next one is that is classification and prediction. Classification and prediction. Let us go for the classification and prediction. ఇక్కడ మెయిన్గా వచ్చేప్పటికి ఏం లేదండి క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్లో. ఓకే, ఒక మోడల్ ఉన్న డేటాని యూజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు జనరేట్ వన్ మోడల్. ఓకే, ఉన్న డేటాని యూజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు జనరేట్ వన్ మోడల్. ఓకే, దట్ మోడల్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ ఫ్యూచర్ అన్నోన్ వాల్యూస్ ఏదైనా వచ్చారనుకోండి, ఆ ఉన్న డేటా ఆల్గరిథంలో పంపించి మనం ప్రిడిక్షన్స్ చేస్తాం. దట్ వి కాల్ దెమ్ యాజ్ ఎ ప్రిడిక్షన్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ అవుట్పుట్ అనమాట, క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్. ఓకే, ఉన్న డేటాని యూజ్ చేసుకుని మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుని మనం ఒక మోడల్ని డిస్క్రైబ్ చేస్తాము. ఆ మోడల్ యూజ్ చేసుకుని మనము వీఆర్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ద క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ హూస్ క్లాస్ లెవెల్ ఈజ్ అన్నోన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ షాప్ ఒకటి ఉంది ఎగ్జాంపుల్. ఓకే, దే ఆల్రెడీ హ్యావింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. బై యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్, ఓకే, దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ వన్ మోడల్. Okay, they have constructed one model. One unknown person come for purchase of computer. Okay, ఆ పర్సన్ యొక్క డేటాని దీంతో కంపేర్ చేసుకొని మన మోడల్లో ప్లేస్ చేసుకుంటే కనుక, ఓకే, వీఆర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ఫ్యూచర్. అతను సిస్టమ్ కొంటాడా లేదని మనము ప్రిడిక్షన్ చేసుకోవచ్చు. దిట్ విల్ కమ్స్ అండర్ క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్. ఓకే, హియర్ వచ్చేపాటికి మనము మోడల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ ద డేటా. మన దగ్గర ఉన్న డేటాని యూజ్ చేసుకొని ట్రైన్ చేస్తాం అనమాట, ఒక మోడల్ని ప్రిపేర్ చేస్తాం. Okay, right? Okay. Okay, coming to this classification and prediction, okay, there are different forms we can represent it. That is, one is classification and prediction. The next one is decision tree. That is also one of the output from the data mining algorithms. And mathematical formulas also, that is also one of the output from the mining algorithms. Neural networks, outlier analysis. In the outlier analysis, we are going to identify the erroneous data. That is the main advantage of this outlier analysis and evaluation analysis. These are all the outputs related to the classification prediction. After this will comes as output from the data mining algorithms. Let us see each and every one. Okay, let us go for the first one, that is classification. Okay, in this classification and prediction, what we are going to do is, okay, we already having the some data, right? We already having the some data. With the help of that data, we are going to train a one system.
సిస్టమ్ మనం ప్రిపేర్ చేయడానికి ఈ ట్రైనింగ్ డేటా యూజ్ చేసుకొని సిస్టమ్ని మనం ప్రిపేర్ చేస్తామండి. ఓకే, ఆఫ్టర్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద అన్నోన్ వాల్యూస్. మనము ఏదైనా ఒక పర్సన్ అనేవాడు సిస్టమ్ కొంటాకు వచ్చారనుకోండి, ఉన్న దాని నుంచి ట్రైనింగ్ డేటాని యూజ్ చేసుకుని మనం ఆల్రెడీ ఒక సిస్టమ్ ట్రైన్ చేసాం కాబట్టి ఫ్యూచర్గా ఎవరైనా వస్తే కనుక అతని యొక్క ఏజ్, క్రెడిట్ కార్డ్ రేటింగ్, దాని యొక్క అతను జాబ్ చేసే దాన్ని బట్టి తీసుకొని మనం వీఆర్ గోయింగ్ టు predict that whether the person will be able to buy a computer or not. We are going to predict that. Classification, prediction రెండు కదా కంబైన్ గానే ఉంటాయి. ఓకే, క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్. ఓకే, ప్రెడిక్షన్ లో వచ్చేప్పటికి మిస్సింగ్ అన్నోన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇట్ ఈజెస్ ఇంటర్నల్లీ రిగ్రెషన్ అనాలిసిస్. ఓకే, రిగ్రెషన్ అనాలిసిస్ అంటే ఏం లేదండి, ఒక ఫార్ములా లా ఉంటుంది అనమాట. ఓకే, ఆ ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ వచ్చేప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై తోటి ఒక లైన్ వచ్చింది అనుకోండి, ఎక్స్ వాల్యూ మనకు తెలుసు, వై వాల్యూ అన్నోన్ అనుకోండి. ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి మనం ఆ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆబ్వియస్ గా వై వాల్యూ అనేది వీఆర్ గోయింగ్ టు ప్రెడిక్ట్. ఓకే, ఇక్కడ మనం ఈ ప్రెడిక్షన్ ద్వారా మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అంటే ట్రెండ్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అవైలబుల్ బేస్డ్ ఆన్ ది అవైలబుల్ ఉన్న డేటాని యూజ్ చేసుకుని మనం ట్రెండ్స్ ని ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. Okay, either the particular person is able to buy a computer or not, we can predict that. Okay, unknown values మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. ఉన్న డేటాని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము, మోడల్ని ప్రిపేర్ చేస్తాము. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ మన దగ్గర ఉన్న డేటాని యూజ్ చేసుకొని దాని తర్వాత ఏం చేస్తామండి, వీఆర్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. This is also one of the output related to the data mining algorithms. The next one is decision trees. This is also one of the output related to data mining algorithms. ఇక్కడ వచ్చేప్పటికి డెసిషన్ ట్రీస్ లో వచ్చేప్పటికి we will have the root node and we will have the branches as well as we will have the leaf nodes also. Root node ఉంటుంది, root node నుంచి branches ఉంటాయి, branches నుంచి leaf nodes ఉంటాయి అన్నమాట. ఓకే, here internal nodes okay in the decision tree that will represents a test on attribute అనేది ఒక మనం డయాగ్రామెటికల్ గా కూడా చూద్దామండి. ఇంటర్నల్ నోడ్స్ వచ్చేప్పటికి టెస్ట్ కండిషన్ లా ఉంటుందండి. ఓకే, కమింగ్ టు ద ఈచ్ బ్రాంచ్ డినోట్స్ ద అవుట్కమ్ ఆఫ్ ద టెస్ట్. దానికి సంబంధించిన ఇంటర్నల్ నోడ్ ఉంది కదా, టెస్ట్ కండిషన్ కదా, దానికి సంబంధించిన బ్రాంచెస్ వచ్చేప్పటికి ద అవుట్పుట్స్ ఆఫ్ ది టెస్ట్ కండిషన్. అండ్ ఫైనల్లీ వి విల్ హ్యావ్ ద రూట్ లీఫ్ నోడ్. లాస్ట్ లో వచ్చే లీఫ్ నోడ్స్ ఉంటాయి కదా, దోస్ విల్ బి రిప్రజెంట్స్ ద క్లాస్ labels. Let us see the diagram, guys, then you can easily understand. Okay, here is the decision tree, guys. Here is the decision tree related to the ప్లేట్ టెన్నిస్. ఓకే, అవుట్లుక్ అంటే కనుక అవుట్పుట్ బయట ఎలా ఉంది అనేది. ఓకే, సన్నీ అంటే ఎండగా ఉన్నట్టు, ఆర్కాస్ట్ అంటే ఓకే వీ కెన్ ప్లే ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి రెయినీ పడుతున్నప్పుడు కూడా మనం టెన్నిస్ ఆడొచ్చు. ఓకే, విండ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ విండ్ ఈస్ వీక్ వీ కెన్ ప్లే ద క్రికెట్ టెన్నిస్. ఎస్ అనమాట. ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి విండ్ అనేది వీక్ గా ఉంటే వీ కెన్ ప్లే ద టెన్నిస్. ఒకేలా వర్షం పడుతున్నప్పుడు విండ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే వీ కెనాట్ ప్లే ద టెన్నిస్ గైస్. అలాగే ఎండగా ఉంది, సన్నీగా, ఓకే, హ్యూమిడిటీ చెక్ చేసుకుంటాం అనమాట. హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉందంటే వీఆర్ ఏబుల్ టు ప్లే ద టెన్నిస్, రైట్. ఓకే, హ్యూమిడిటీ అనేది నార్మల్ గా ఉంది, దెన్ వీ కెన్ ప్లే ద టెన్నిస్. అలాగే ఓవర్ కాస్ట్ అంటే కనుక అట్మాస్ఫియర్ అంతా కూడా బాగానే ఉంది, దెన్ వీ కెన్ ప్లే ద టెన్నిస్. దిస్ ఇస్ ద ఓవరాల్ డెసిషన్ ట్రీ అనమాట. ఇక్కడ చూస్తే కనుక డెసిషన్ ట్రీలో వచ్చేప్పటికి దిస్ ఇస్ ద రూట్ నోడ్, దీస్ ఆర్ ద ఇంటర్నల్ నోడ్స్, దీస్ ఆర్ ద లీఫ్ నోడ్స్. ఇక్కడ చూడండి, నో ఎస్ దోస్. మీరు ప్రీవియస్ స్లైడ్ కి వెళ్తే కనుక ఈచ్ లీఫ్ నోడ్ హోల్డ్స్ ద క్లాస్ లేబుల్స్ అనమాట. ఇక్కడ క్లాస్ లేబుల్స్ ఏమిటండి, ఎస్ నో. ఎస్ అంటే వీ కెన్ ప్లే ద టెన్నిస్, నో మీన్స్ వీఆర్ అన్ఏబుల్ టు ప్లే ద టెన్నిస్. దిస్ ఇస్ ద ఓవరాల్ డెసిషన్ ట్రీ స్ట్రక్చర్. అవుట్లుక్, సన్నీ, ఓవర్కాస్ట్ అండ్ రెయిన్. సన్నీ, ఓవర్కాస్ట్, రెయిన్. ఓకే, ఓవర్కాస్ట్ మీన్స్ వీ కెన్ ప్లే ద టెన్నిస్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ సన్నీ, ఓకే, ఎండగా ఉంది. నెక్స్ట్ హ్యూమిడిటీ చెక్ చేసుకుంటాం అనమాట. హ్యూమిడిటీ అనేది హైగా ఉంటే వీఆర్ అనేబుల్ టు ప్లే ద టెన్నిస్, నో. ఓకే, హ్యూమిడిటీ అనేది నార్మల్ గా ఉంది, దెన్ వీ కెన్ ప్లే ద టెన్నిస్. అలాగే ఇంకొక బ్రాంచ్ వచ్చేప్పటికి రైనింగ్ లో వచ్చేప్పటికి విండ్ ఉందా లేదా. విండ్ అనేది వీక్ గా ఉంటే వీ కెన్ ప్లే ద టెన్నిస్. విండ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే కనుక వీ కెనాట్ ప్లే ద టెన్నిస్. హియర్ లీఫ్ నోడ్స్ వచ్చేప్పటికి క్లాస్ లేబుల్స్. హియర్ ద ఇంటర్నల్ నోడ్ యూ విల్ హ్యావ్ ద టెస్ట్ కండిషన్. ఫ్రమ్ దట్ ద బ్రాంచెస్ వచ్చేప్పటికి ఏంటంటే టెస్ట్ లో అవుట్పుట్స్ అనమాట. దిస్ ఈస్ ద విండ్ ఉందా లేదా, ఓకే, లేకపోతే ఏంటి, ఉంటే ఒకటి. దీస్ ఆర్ ద అవుట్పుట్స్ ఆఫ్ దిస్ టెస్ట్ అనమాట. ఫైనల్లీ at last we will have the class labels. Last లో క్లాస్ లేబుల్స్ అనేవి ఉంటాయి. ఓకే,
This is the representation related to the decision tree, guys. This is the representation related to the decision tree. This is also one of the output related to the డేటా మైనింగ్. ఆ డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ మనం అప్లై చేస్తే కనుక అవుట్పుట్ అనేది ఈ విధంగా కూడా ఉండొచ్చు. మీకు మీకు ల్యాబ్ ఉంది కదండి, ల్యాబ్ లో వచ్చేపాటికి డిసిషన్ ట్రీస్ లో డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ ఏ విధంగా అప్లై చేస్తే కనుక వికా అనేది ఎటువంటి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా డిసిషన్ ట్రీస్ జనరేషన్ కూడా మీకు వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ అండి, వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. ఓకే, డిసిషన్ ట్రీ అనేది కూడా రైట్. ఇప్పటివరకు మనం ఏమేమి చూసామండి టిల్ లో? డెసిషన్ ట్రీస్ చూసాం, ప్రిడిక్షన్ చూసాం, క్లాసిఫికేషన్ చూసాం. ఇంకేమేమి చూడాలండి? మ్యాథమెటికల్ ఫార్ములా రిప్రజెంటేషన్, న్యూరల్ నెట్వర్క్స్, అవుట్లేయర్ అనాలిసిస్ అండ్ ఎవల్యూషన్ అనాలిసిస్ కూడా, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. దీస్ ఆర్ ఆల్ ది అవుట్పుట్స్ రిలేటెడ్ టు ద డేటా మైనింగ్ ఆల్గరిథం. ఇది వచ్చేప్పటికి సెకండ్ టైప్ అండి. ఓకే, ఒకసారి మీరు చూసుకుంటే కనుక ఓవరాల్ గా ఓకే వాట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఒకటి డిస్క్రిప్టివ్ అండ్ సెకండ్ వన్ ఈస్ క్లాసిఫికేషన్. డిస్క్రిప్టివ్ లో వచ్చేప్పటికి దీస్ ఆర్ ఆల్ ది అవుట్పుట్స్. క్లాసిఫికేషన్ లో వచ్చేప్పటికి okay, these are all the output: classification, prediction, decision trees, mathematical formulas, neural network, outlier analysis, and evaluation analysis. These are all the outputs related to the mining algorithms. Okay, okay, we have seen classification and we have seen prediction, and the next one is decision tree, guys. Have a glance on it, please. 1 minute.